అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నా ప్రతిరోజు ఒక కేసు వస్తూనే ఉంది సార్. అంటే న్యాయం అనేది వీళ్ళకి జరగట్లేదు అంటారా, లేదా చట్టం అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? మన ఇంగ్లీష్లో చట్టంలో ఒక సేయింగ్ ఉంది, జస్టిస్ కెన్ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్ అన్నట్టు. ఇప్పుడు చట్టంలో ఉన్న పెండింగ్ కేసెస్ చూస్తే కొన్ని లక్షలు, ఒక్కొక్క కోర్టులో చూస్తే పెండింగ్ కేసెస్ 2000, 3000 ఉన్నాయి. సార్ నేను విన్నాను, గల్ఫ్ కంట్రీస్లో ఎవరన్నా ఇలా చేస్తే అక్కడే నుంచోబెట్టి వాళ్ళని పనిష్ చేస్తారని విన్నా. మన దగ్గర అలాంటి ఛాన్స్ లేదంటారా? యోగి ఆదిత్యనాథ్ సీఎం అక్కడ ఆ కొడుకులను పట్టుకొని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేసేసింది. అదే గనక ఈ రోజు గనక మన తెలంగాణ రాష్ట్రంలో ఎవడైతే నేరాలు చేస్తున్నారో అటు దోషులను పట్టుకొని నాకు ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఫైర్ చేయాలి. రోడ్ల మీదకి వచ్చేసి అమ్మాయిలను ఆడవాళ్ళని రేపులు చేసేసి వాడికి మళ్ళా ఈయన కొడుకులకు కార్లు కావాలి, ఈయన కొడుకుల పోలీస్ జీబులు, వీళ్ళ ప్రొటెక్షన్. ఎవడైతే నేరం చేసిండు అన్నది వాళ్ళకి తెలిసిన తర్వాత వీడని చెప్పి నిర్ధారించినాక ఆయన కొడుకులు తీసుకుపోయి ఎఫ్ఐఆర్ కట్టాలి, ఎంక్వైరీ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టుకు పోవాలి, ట్రయల్స్ కావాలి, ఇన్వెస్టిగేషన్ కావాలి, దానికి ఒక 5 సంవత్సరాలు గడాలి, అప్పుడు శిక్ష పడాలి అనే దానికంటే కనుక ఒకవేళ ఇమీడియట్ కనుక ఈయన కొడుకుల్ని తీసుకుపోయి రోడ్ మీద కాల్చి పారాలి, కాల్ చేసి ఏదైతుందో లైవ్ టెలికాస్ట్ చేయాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్నారు ఉదయకాంత్ గారు, అడ్వకేట్. అంటే నేను ఒక విషయం సార్ని అడగాలనుకున్నా సార్. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది ఒక ఇన్సిడెంట్ గురించి, రాజేందర్ నగర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి. కానీ నేను అడగాలనుకున్న ఒక ఆడపిల్లగా, ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నా ప్రతిరోజు ఒక కేసు వస్తూనే ఉంది సార్. అంటే న్యాయం అనేది వీళ్ళకి జరగట్లేదు అంటారా, లేదా చట్టం అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? మన ఇంగ్లీష్లో చట్టంలో ఒక సేయింగ్ ఉంది, జస్టిస్ కెన్ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్ అన్నాడు. అంటే న్యాయము అందడానికి కొంచెం సమయం వెచ్చించవచ్చు, కానీ అది అన్యాయం మాత్రం జరగదు. న్యాయం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే జరుగుతుంది అనేది న్యాయ సూత్రం అంటాం కదా. అందులో భాగంగా మాకు వాడుక భాషలో మేము చదువుకున్నప్పుడు నేర్పించిన సూత్రం ఇది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జస్టిస్ కెన్ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్ అన్న ప్రాసెస్లో ఎన్ని రోజులైతే డిలే అవుతుందో, డిలే అయిన కొద్దీ పనిష్మెంట్స్ ఏవైతే పడాల్సినవి ఉన్నాయో అవి లేట్ అవుతున్న ప్రాసెస్లో పనిష్మెంట్ ఏంటిదన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. మనకు మీరు అన్నట్టుగా కిస్మత్పూర్లో ఏం జరిగిందనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అమ్మాయిని చంపేసి ఆ శవాన్ని ఒక బ్రిడ్జ్ కింద నగ్నంగా పడేసినారు. అంటే ఒక లేడీ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అట్ ద ఏజ్ ఆఫ్ 25 to 30 years ఉంటుంది. అది కూడా ఒక అపార్ట్మెంటు, అంటే జనాలు తిరుగుతున్న ప్లేసెస్లలో తీసుకెళ్ళి అమ్మాయిని బట్టలు లేకుండా పడేసిందంటే, ఒక ఇన్సిడెంట్స్ అక్కడ రేప్ జరిగిందంటే అంతమంది తిరుగుతున్న ప్రాంతంలో రేప్ జరగకపోవచ్చు ఫస్ట్ ఇన్స్టెన్స్లో. సెకండ్ ఇన్స్టెన్స్లో ఆ అమ్మాయిని ఎక్కడో చంపేసి తీసుకొచ్చి అక్కడ పడేసి ఉంటారు. నంబర్ 2, ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఎప్పుడైతే అక్కడ కనుక ఒకవేళ పొరపాటున రేప్ జరిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ప్రొటెక్ట్ చేయాలి. సెకండ్ ఇన్స్టెన్స్లో రేప్ ఎక్కడో చేసేసి తీసుకొచ్చేసి అమ్మాయిని అక్కడ పడేసినారంటే, నగ్నంగా పడేసినారంటే, అమ్మాయి బట్టలు లేకుండా ఆ రోడ్ మీద పడేసినారు, బ్రిడ్జ్ కింద పడేసినారంటే ఎక్కడి నుంచో వెహికల్ వచ్చి ఉంటుంది. అమ్మాయిని జేబులో పెట్టుకొని వచ్చే బాడీ ఏం కాదు కదా. ఒక శరీరం వచ్చిందంటే ఖచ్చితంగా ఒక కారో, ఆటోనో, లేకపోతే ఏదో ఒక వెహికల్ తీసుకొచ్చేసి అక్కడ పడేసి ఉండాలి. పడేసి ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ కోణంలో ఎట్లా ఉంటుందంటే, వెన్ ఒక ట్రావెల్, అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉంటున్నాయి. మరి ఆటోలు తెచ్చినా, లేకపోతే కార్లు తెచ్చినారు, లారీలు తెచ్చినారు, ఎక్కడి నుంచి తెచ్చినారు ఏందనేది, అపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే అపార్ట్మెంట్స్ చుట్టూ కెమెరాస్ ఉంటాయి, రోడ్ల మీద కెమెరాస్ ఉంటాయి. సో ఆ ఇన్వెస్టిగేషన్ కోణం అట్లా చేస్తే కనుక ఇమీడియట్గా ఏ వెహికల్ వచ్చింది, ఏ వెహికల్ బాడీని తీసుకొచ్చినారు, పడేసినారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ప్రాసెస్ డిలే అవుతా ఉన్నది ఫస్ట్ ఇన్స్టెన్స్లో. లేదు అమ్మాయి అక్కడికి వచ్చింది, రేప్ చేసినారు, అది గ్యాంగ్ రేపా, లేదంటే మనం మాట్లాడుకుంటూ వస్తుంటే ఇది గ్యాంగ్ రేప్ అంటే 4-5 వచ్చేసి రేప్ చేసిపోయినారంటే వచ్చినోడెవడు పోయినోడెవడు అనేది కూడా సీసీ కెమెరాలో చిక్కాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ నిఘా విభాగాలు పర్ఫెక్ట్గా పనిచేస్తే ఒక డెత్ జరిగిన తర్వాత ఇవాళకి అది 3 రోజులు 4 రోజులు అయింది, వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఎందుకన్నది ఫస్ట్ ఇన్స్టెన్స్లో పోలీస్ వైఫల్యం. లేదు పోలీసులు ఐడెంటిఫై చేసినారు వెహికల్స్ నంబర్స్ ఏవి, ఎక్కడి నుంచి వచ్చిన అనేది ఇన్వెస్టిగేషన్ కోణంలో
ఆలోచిస్తే కొంత డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా దోషులను పట్టుకుంటారు, ఇది గ్యారంటీ. సో దోషులను పట్టుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఛార్జ్షీట్ వేసినారు, కోర్టుకు పంపించినారు, ట్రయల్స్ నడిచినాయి, శిక్ష పడింది. ఎన్ని రోజులు పడుతుందమ్మా? ఇప్పుడు చట్టంలో ఉన్న పెండింగ్ కేసెస్ చూస్తే కొన్ని లక్షలు. దాని తర్వాత ఇది కదా సార్, ఇది దాని తర్వాత ఇది, ఎస్ యూఆర్ రైట్. దాని తర్వాత ఒక్కొక్క కోర్టులో చూస్తే పెండింగ్ కేసెస్ 2000 3000 ఉన్నాయి. అండ్ ఒక జడ్జ్ ఒక రోజు వర్క్ చేయాలంటే సుమారుగా ఒక 50-60 కేసుల కంటే ఎక్కువ తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు కోర్ట్స్ లేవు. ఈ సిచ్యువేషన్స్లో నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగినాక కోర్టుకు వస్తున్నారు, కోర్టుకు వచ్చినాక శిక్ష పడడానికి సంవత్సరాలు వెచ్చిస్తా ఉన్నారు. సంవత్సరాల ప్రాసెస్లలో ఇంకా 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 నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి నేరం జరిగిందంటే వీడికి కఠినంగా శిక్ష పడితే తప్ప ఈ రోజులల్లా జస్టిస్ అంటే నేరంలో నిర్మూలించుకునే పరిస్థితి లేదు. సార్ నేను విన్నాను గల్ఫ్ కంట్రీస్లో ఎవరన్నా ఇలా చేస్తే వాళ్ళని వెంటనే వితిన్ మినిట్స్లోనో అక్కడే నుంచోబెట్టి వాళ్ళని పనిష్ చేస్తారని విన్నా. మన దగ్గర అలాంటి ఛాన్స్ లేదంటారా? సి వన్ థింగ్, ఇప్పుడు ఇండియా మన భారతదేశము ఇట్స్ అ డెమోక్రాటిక్ కంట్రీ అంటాము. ఈ భారతదేశంలో ఏదైతే చట్టాలు రూపింపబడినాయో మనిషి ప్రాణాలు తీసే ముందు వాడు నిజంగా నేరం చేసిండా లేదన్నది నిర్ధారించాల్సిన అవసరము న్యాయస్థానాల మీద ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్లో ఏమవుతున్నాయి అంటే నేను ఇద్దరు చెప్పినట్టుగా ఈ డిలే ప్రాసెస్లో నిర్ధారించలేకపోతున్నారు, అది తొందరగా జరగట్లేదు. సో అది కనుక మీరు అన్నట్లు కనుక ఇది కనుక జరిగితే ఖచ్చితంగా నేరాలు ఖచ్చితంగా తగ్గుతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తామా. వెరీ రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక కేసు, అంటే ఒక హీరోయిన్ ఇంటి మీద పోలీసులు అంటే ఎవరు గుండాగాళ్ళని ఫైరింగ్ చేసినారు. ఫైరింగ్ చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ సీఎం అక్కడ నా కొడుకులను పట్టుకొని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేసేసిండు. అదే గనక ఈ రోజు కనుక మన తెలంగాణ రాష్ట్రంలో ఎవడైతే నేరాలు చేస్తున్నారో అటువంటి దోషులను పట్టుకొని నా కొడుకులను ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఫైర్ చేయాలి. ఫైర్ చేసిన తర్వాత ఎట్లా ఫైర్ చేయాలంటే, ఎట్లా వాళ్ళని శిక్షించాలంటే ప్రజలతో చూడాలి. అవసరమైతే నేను ఒకటి చెప్తా, ఎవడైతే నేరం చేసిండు అన్నది వాళ్ళకు తెలిసిన తర్వాత వీడని చెప్పి నిర్ధారించినాక నా కొడుకులను తీసుకుపోయి ఎఫ్ఐఆర్ కట్టాలి, ఎంక్వైరీ చేయాలి, ఛార్జ్షీట్ వేయాలి, కోర్టుకు పోవాలి, ట్రయల్స్ కావాలి, ఇన్వెస్టిగేషన్ కావాలి, దానికి ఒక 5 సంవత్సరాలు గడాలి, అప్పుడు శిక్ష పడాలి అనేదానికంటే కనుక ఒకవేళ ఇమీడియట్ కనుక ఈయన కొడుకుల్ని తీసుకుపోయి రోడ్డు మీద కాల్చిపారాలి, కాల్ చేసేది అవుతుందో లైవ్ టెలికాస్ట్ చేయాలి. అది కనుక జరిగితే కనుక ఇటువంటి జరిగాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కాల్చే విధానం కూడా ఎట్లా ఉండాలంటే అవసరమైతే వాడికి ఆ పెయిన్ తెలియాలి. ఒక అమ్మాయిని తీసుకెళ్లేసి రేప్ చేసి చంపుతున్నారు, ఎంత ఎంత అంటే ఆ అమ్మాయి యొక్క శరీరము ఎంత సఫర్ అయి ఉంటుంది, ఎంత ఫోర్స్ ఆమె బాడీ మీద అప్లై చేసి ఉంటారు. రేప్ చేయడం అంత ఈజీ కాదు, అంటిల్ అండ్ అన్లెస్ ఆ అమ్మాయికి కన్సెంట్ ఇస్తే తప్ప. ఖచ్చితంగా రేప్లో కూడా కన్సెంట్ ఉంటుంది అని అంటారు చట్టాలలో. అంటే అంగీకారము, నన్ను మానభంగం చేయడానికి ఆ అమ్మాయి అంగీకరిస్తుంది అంటే ఏ స్టేజ్లో ఆ అమ్మాయిని హరాస్ చేసి ఉండాలి. అంత హరాస్ చేస్తేనే కదా ఆమె శరీరాన్ని రేప్ చేయడానికి ఆమె పర్మిట్ చేస్తుంది. కొట్టి తిట్టి హరాస్ చేసి చేతులు కాళ్ళు లాగి పీకి రచ్చ చేస్తే తప్ప ఆ అమ్మాయి శరీరము దానికి సహకరించే విధంగా మౌల్డ్ కాదు కాదా. అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయిని అంత హరాస్ చేస్తున్న నా కొడుకుల్ని సింపుల్గా తీసుకెళ్ళి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో పెడితే వాడు జైలు ఉంటాడు. ఆ జైలు ఫ్రీ ఫుడ్ పోయి నా కొడుకులకు మళ్ళా ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, బయట బతకని గత్యంతరం ఉండదు, బయట తిండికి వాళ్ళకు ఇది ఉండదు, సోర్స్ ఉండదు. రోడ్ల మీదకి వచ్చేసి అమ్మాయిలను ఆడవాళ్ళని రేపులు చేసేసి వాడికి మళ్ళా ఈయన కొడుకులకు కార్లు కావాలి, ఈయన కొడుకుల పోలీస్ జీబులు, వీళ్ళ ప్రొటెక్షన్ తీసుకుపోయేసి వీళ్ళను జైలు కోర్టుకు సరెండర్ చేయాలి. కోర్టు సరెండర్ చేసిన తర్వాత వాడిని శిక్షించిన తర్వాత వాడు జైలుకు పోయేసేపు కూడా అటో ఇద్దరు పోలీసులు వీడిని కావల కాసుకొని తీసుకుపోయేసి జైల్లో పెట్టాలి. వానికి మళ్ళా ఎంక్వైరీకి ట్రయల్స్ జరుగుతున్నాయి అంటే కనుక వాడిని పోలీస్ స్టేషన్ తీసుకురావంగా వానికి మళ్ళా పోలీస్ ప్రొటెక్షన్తో వాడికి రావాలి. వానికి బెయిల్ వచ్చిన తర్వాత వాడు కోర్టుకు రావాలి, కోర్టుకు పోవాలి. ఈ అన్ని ప్రాసెస్ జరుగుతున్న దీంట్లో శిక్ష అంటే ఏంటిది తెలియదు, శిక్షకు రెప్లికేషన్స్ ఏందో తెలియదు. తీసుకుపోయేసి పబ్లిక్లో నిలబెట్టి నా కొడుకులను కనీసం ఒక రోజంతా కొట్టాలి. అట్లా గిట్లా చేస్తే కనుక వానికి పెయిన్ తెలుస్తుంది, శరీరాన్ని కోసి పారేయాలి. అది పబ్లిక్ చూడాలి, పబ్లిక్ తెలియాలి. అది వీడియో ఛానళ్ళలో మీలాంటి ఛానల్లో టెలికాస్ట్ కావాలి. అప్పుడు రేప్ చేస్తే పనిష్మెంట్ ఏందనేది వానికి తెలిస్తే వాడు రేప్ చేయకముందు, వానికి ఆ కామ కోరికలు పుట్టక ముందు వాడు ఆలోచిస్తాడు. రేపు ఒకవేళ కనుక నేను ఇది చేస్తే కనుక రేపు నా పరిస్థితి ఇది, దొరికితే కనుక నన్ను కొల్లి కోలాటం ఆడుకుంటారు, నా శరీరాన్ని ఒళ్ళు గొల్లు చేస్తారు. ఎట్లయితే ఆడదాన్ని పట్టుకొని వాడి శరీరాన్ని వాడి కామవాంఛ తీర్చుకోవడానికి అని చెప్పేసి వామి శరీరంతో ఆడుకుంటున్నారు, అటువంటిది చట్టపరంగా లీగలైజ్ చేసేసి
వాడిని కనుక చంపి పారేస్తే తప్ప స్ట్రిక్ట్ కాదు. ఇదివరకు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ ఎప్పుడైతే జరిగిందో తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు. మరి అవే చట్టాలు, మరి అవే రాష్ట్రం మన భారతదేశంలో ఒకటే ఉన్నది కదా, అది చట్ట వ్యతిరేకమే. నేను ఒక అడ్వకేట్కి చెప్పొద్దు, కానీ నేను అడ్వకేట్ కూడా చెప్తున్నా, ఒక్కసారి ఒక అటెంప్ట్ జరిగిందంటే కనుక, ఒక రేప్ జరిగిందంటే కనుక శిక్ష పడడానికి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఇటువంటి దొంగలు, కొన్ని దుర్మార్గులు ఎందుకు తయారుగారమ్మా? సో నేనేం చెప్తానంటే స్పాట్ జస్టిస్, ఇమీడియట్ గా న్యాయం జరగాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఉండి కూడా యూస్ లేదు కదా సార్ సమాజానికి. ఎస్, అలాంటి వాళ్ళు ఉండి కూడా సమాజానికి యూజ్ లేదు. ఇంకోటి, అమ్మాయి చనిపోయింది, చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నతమ్ముళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంత మనోవేదనమా. దో ఇట్ ఈస్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, కానీ ఆ మనిషి ఎక్కడి నుంచో అయితే ఎవరికో తల్లిదండ్రులకి అయితే పుట్టుంటుంది, ఎవరికో ఒక తోబుట్టై ఉంటుంది, వాళ్ళకి ఎంత వేదన, మనోవేదన ఉంటుంది. వాళ్ళు మన న్యాయం కోసం అని చెప్పేసి ఈ కోర్టు చుట్టూ తిరగాలి. అన్యాయం జరిగిపోయింది, ఎప్పుడైతే అమ్మాయికి రేప్ జరిగి చనిపోయిందో తిరిగి అలసిపోయి వదిలేస్తారు సార్, అలసిపోయి వదిలేస్తారు. అది అలసట అయిపోతుంది ఈ రోజులలో ఇటువంటి చెత్త నా కొడుకులకి. సో కాబట్టి రెండు, ఒకటి చేసేవాడికి బుద్ధి రావాలి, చేయకుండా ఉండాలంటే ప్రభుత్వాలు, పోలీసులు అంత స్ట్రింజెంట్గా తీసుకుపోయి పనిష్ చేయాలి. నీకు తెలుసు వాడు నేరం చేసినాడని చెప్పి వాడు కన్ఫెషన్ రికార్డ్ చేసుకుంటున్నారు, వాడు సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత వాడు ఎట్లయితే రేప్ అటెంప్ట్ చేసినాడో లేకపోతే ఎట్లా అక్కడికి వెళ్ళినారో సీన్ రీక్రియేషన్ అంటాము, అదంతా క్రియేట్ అవుతా ఉన్నది. వాడు చేసింది కరెక్ట్ అని నిర్ధారించిన తర్వాత, ఇదివరకు ఒక కేసు, దిశ కేసు సంథింగ్ లైక్ మనకి ఇక్కడే అయింది, ఎస్ తీసుకపోయేసి ఏసి పాడేసిండ్రు. అది మరి వాళ్ళు చంపినరా లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఇటు మానవ హక్కులకు ఎగేన్స్ట్ ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి చంపేసినారు, నేరం చేసిన వాళ్ళు వేరు, సరే అది వేరు. కానీ ఒకవేళ నిజంగా నిర్ధారించబడిందంటే ఒక్కొక్కరిని ఏసి పాడేస్తా ఉంటే ఇంకొకటి చేయడానికి భయపడతారు. అటువంటి చట్టాలు రావాలి. ఒకవేళ చట్టాలు రాకపోయినా కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, లేదంటే కనుక పోలీసుల మీదకి దాడి చేసిండ్రు కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ గురించి అని చెప్పేసి ఎన్కౌంటర్ అని ఒక ఆప్షన్ ఉంది కాబట్టి వాడండి, ఏసైనా నా కొడుకులందరినీ ఇంకొకటి రేప్ చేయడానికి ఆలోచిస్తారు. అదే గనక ఒక మాట అడుగుతానమ్మా, ఎప్పుడే ఈ రోజు ఈ అధికారుల కుటుంబాలల్లా, లేదంటే కనుక ఒక పోలీస్ అధికారి కుటుంబంలో కనుక అటువంటి అమ్మాయిని కనుక రేప్ చేసేసి లేకపోతే రోడ్డు మీద నిర్దాక్షిణంగా ఒకవేళ పడేస్తే వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తారు సార్? ఏమా విత్ ఇన్ డేస్ కూడా అవసరం లేదు సార్, గంటల్లోనే వాళ్ళకి న్యాయం. మరి అది ఎందుకు జరగద్దు? అది ఒక్కసారి జరుగుంటే గనక ఈ రోజు కనుక ఈ మంత్రులకు లేకపోతే ఈ పోలీస్ అధికారులకు, ఉన్నతాధికారుల కుటుంబాలలో జరిగితే ఎట్లుంటుందో, ప్రతి ఆడదాని పేరు ఇది నా ఇంట్లో జరిగింది, నా కుటుంబంలో జరిగింది అన్న ఒక ఆలోచన కనుక ఈ రోజు మంత్రులకు లేకపోతే పోలీస్ అధికారులకు ఉంటే గనక అప్పుడు ఎట్లుంటే శిక్షలు? ఆడపిల్ల ఎవరింటైనా ఆడపిల్లనే కదా, అంతే కదా సార్. మరి అటువంటి ఆడపిల్ల మీద ఇటువంటి అగాత్యాలు జరుగుతూ ఉంటాయి. చట్టాలు ఎందుకు? ఇవన్నీ డ్రామాలు ఎందుకు? ఇవన్నీ నాటకాలు ఎందుకు? కోర్టు, ట్రయల్, ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా ఎందుకు? ఈ రోజు రేపు జరగదని కాదు కదా, అరే వారంలో చూస్తా అంటే 4-5 రేప్ కేసులు బయటకు వస్తున్నాయి, 1-2 కాదు. ఇది జరిగిన ఒకటే రోజులో మళ్ళీ చల్లపల్లిలో ఒక అమ్మాయిని చంపేసి మూటగట్టి స్టేషన్ సార్, అది ఎంత పెద్ద స్టేషను, అక్కడ పడేసి వెళ్ళిపోతే వచ్చి చూసి అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి దాన్ని రికవర్ చేసుకుని ఇప్పటివరకు ఆ కేసులో విక్టిమ్ ఎవరు అనేది కూడా తెలియలేదు. ఇవే కాదమ్మా, ఇప్పుడు నేను అంటే చూసిన, ఐ డోంట్ నో వెదర్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఒక తల్లిని రేప్ చేసేయడానికి ఒక తండ్రి ఒక కొడుకు పోయిందంట, వాడిని తండ్రి చంపేసినాడు. మొన్న మన కుక్కటిపల్లి ఒక కేసు చూసినాం, ఒక చిన్న పిల్ల 10 years గర్ల్ మీద మర్డర్ జరిగింది. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ఫస్ట్ వ్యక్తులలో వాళ్ళకు వ్యక్తిత్వంలో మార్పులు రావాల్సిన అవసరం ముమ్మాటికి ఉన్నది. సేమ్ టైం అది కనుక రాలేదు, ఈ దున్నపోతులు లెక్క వ్యవహరిస్తున్నారంటే ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ప్రాపర్గా వేసేసేయండి, నిర్ణయాలు తీసుకోండి, నా కొడుకులను ఇమీడియట్గా శిక్షించండి, పూర్తిగా నిర్బంధించబడతాయి. అది తప్ప ఇంకొక సొల్యూషన్ అయితే లేదు. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా న్యాయ వ్యవస్థలో ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ 1000 లక్షల కేసులలో ఇది ఇంకో కేసు అవుతుంది. ఇవి ఒక 100 కేసులు అయితే రేప్ కేసులన్నీ కూడా, దానికి లీగల్ ప్రాసెస్ ఎట్లుంటే దీనికి కూడా లీగల్ ప్రాసెస్ ఎట్లుంటుంది. ఇంకా వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద జస్టిస్, వేర్ వీ కెన్ ఎరాడికేట్, న్యాయం అందుతుంది కావచ్చు ఎప్పుడో, మనం నిర్మూలించడం ఎట్లా, నేరాలు నిర్మూలించడం ఎట్లా, ఇటువంటి జరిగితే కనుక మార్పు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.